హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏం చేస్తున్నానంటే బొంబాయి రవ్వతో కేక్ చేస్తున్నానండి. ఏంటంటే ఎగ్లెస్ కేక్, ఎగ్ లేకుండా 5 మినిట్స్లో అయిపోయే కేక్. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాము. అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఏ కప్పుతో తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వని చక్కగా మిక్సీ కొట్టేసేయాలండి. మెత్తగా పౌడర్ చేయాలి. ఇప్పుడు బొంబాయి రవ్వని మెత్తగా పట్టాలండి. మెత్తగా చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లము, ఇలాచి, సోడా ఉప్పు, వంట సోడా, ఈ కప్పు హాఫ్ ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, పావు వంతు ఆయిల్ వేసుకున్నానండి. అలానే ఈ కప్పుతోనే హాఫ్ కప్పు పాలు పోయాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టాం కదండి, ఇలా రావాలన్నమాట. ఇది కొద్దిగా పాలు పోసుకుందామండి. మరీ గట్టిగా ఉంది. కొద్దిగా పాలు పోసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా మెత్తగా వస్తుంది అన్నమాట. కొంచెం ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం గ్లాసులో పెడదాము. నేను కేక్స్కి ఈ గ్లాసెస్ తీసుకున్నానండి. ఈ గ్లాసెస్లో ఏంటంటే కొద్దిగా గోధుమ పిండి ఇలా చుట్టూ ఇట్లా రాసేస్తున్నానండి. నేను 4 గ్లాసెస్ తీసుకున్నా, సేమ్ సైజ్ 4 గ్లాసెస్. చూసారా అండి, 4 గ్లాసెస్ నేనైతే ఇలా పెట్టానమాట. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుందండి. ఆ కేక్ ఎలా వచ్చిందో ఇలా గుచ్చితే ఫోక్ కానీ పుల్లకి కానీ అంటకుండా ఉండాలి. సో అయిపోయిందనమాట. ఇప్పుడు మనం తీసేద్దామండి. చూసారా గైస్, కేక్స్ ఎలా వచ్చాయో? మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్. చూసారా, భలే మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయి.